హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అమరావతి నోటిఫికేషన్ నెంబర్ 1/2026 20వ తారీఖు మార్చి 2026న విడుదలైంది. ఆన్లైన్ అప్లికేషన్ తీసుకోవడానికి వివిధ రకాల పోస్టుల్లో సెక్షన్ ఆఫీసర్ 1వ రకం పోస్ట్ సెక్షన్ ఆఫీసర్, సీనియర్ సిస్టమ్ ఆఫీసర్ 2వ పోస్టు, కంప్యూటర్ ఆపరేటర్ 3వది, అసిస్టెంట్ లైబ్రేరియన్ 4వది, లైబ్రేరియన్ గ్రేడ్ 2 5వ రకం, యుడి స్టెనోగ్రాఫర్ 6th, అసిస్టెంట్ నెక్స్ట్ 7th, ఎగ్జామినర్ 8th, టైపిస్ట్ 9, కాపీయిస్ట్ 10, డేటా ఎంట్రీ ఆపరేటర్ 11, నెక్స్ట్ స్టెనోగ్రాఫర్ అండ్ ఆఫీస్ సబార్డినేట్. ఇది మొత్తం 12 రకాల పోస్టుల్ని మనం తీసుకొచ్చారు. ఇది హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లోని ఇన్ని రకాల పోస్టుల్ని, అంటే సీనియర్ సెక్షన్ ఆఫీసర్ నుంచి ఆఫీస్ సబార్డినేట్ దాకా వివిధ రకాల పోస్టులకి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అయింది. దానిలోని 30వ తారీఖు మార్చి నెల 26 నుంచి 19 ఏప్రిల్ 26 వరకు ఆన్లైన్ అప్లికేషన్ తీసుకుంటారు. 19వ తారీఖు నాడు అర్ధరాత్రి 12 గంటలకి ఏప్రిల్ నెలలో క్లోజ్ అయితే అప్లికేషన్ యొక్క లాస్ట్ డేట్ అనేది. నెక్స్ట్ దీనికి సంబంధించిన వెబ్సైట్ అప్లై చేసుకోవడానికి ఆంధ్రప్రదేశ్ high-court.gov.in అప్లై చేసుకోవాలి కోర్ట్ రూల్స్ ప్రకారం. నెక్స్ట్ వేకెన్సీస్ పొజిషన్ ఎలా ఉందనేది, సెక్షన్ ఆఫీసర్లు 5 ఉన్నాయి, 1,47,000కి జీతం వస్తాయి, 50,000 స్టార్ట్. సీనియర్ సిస్టమ్ ఆఫీసర్ 1 పోస్ట్ ఉంది, కంప్యూటర్ ఆపరేటర్ 1 పోస్టు, అసిస్టెంట్ లైబ్రేరియన్ 1 పోస్టు, కానీ కంప్యూటర్ ఆపరేటర్ 31 ఉన్నాయి. నెక్స్ట్ లైబ్రేరియన్ గ్రేడ్ 2 1, యూడీ స్టెనోగ్రాఫర్ 7, అసిస్టెంట్ 78 ఉన్నాయి అసిస్టెంట్స్. నెక్స్ట్ ఎగ్జామినర్ 27, టైపిస్టు 44, కాపీయిస్టు 34, డాటా ఎంట్రీ ఆపరేటర్ 50 ఉన్నాయి, స్టెనోగ్రాఫరు 1 ఉంది, ఆఫీస్ సబార్డినేట్ 20 ఉన్నాయి. మనం ఇందాక రాసిన 12 వచ్చినాయి. ఆ 12 ఏంటంటే ఇక్కడ స్టెనోగ్రాఫర్ మరియు ఇక్కడ ఆఫీస్ సబార్డినేట్ 2 ఒకే లెవెల్లో చూపించాం ఈ పోస్టులు, అందుకే మనకి 12 వచ్చి ఇక్కడ 13 ఉన్నాయి. మొత్తం సిలబస్ని 3 రకాలుగా గ్రేడ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారి యొక్క ఉత్తర్వుల ప్రకారము ఈ 300 రకాల పోస్టుకి రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైనటువంటి వారి నుంచి దరఖాస్తులు కోరుతుంది. పోయినసారి పడ్డ సబార్డినేట్ కోర్టుల్లోనే పోస్టులు అయ్యి. నెక్స్ట్ బ్యాకప్ ఆఫ్ వేకెన్సీస్ ఏ కమ్యూనిటీకి సంబంధించి ఏమున్నాయి, సెక్షన్ ఆఫీసర్ ఓపెన్ కేటగిరీ 3 ఉన్నాయి, ఇందులో ఎవరైనా రాసుకోవచ్చు. ఈడబ్ల్యూఎస్ 1 ఉంది, బీసీబీ 1 ఉంది అనమాట. 5 పోస్టులు అవి. సీనియర్ సిస్టమ్ ఆఫీసర్ 1 పోస్ట్ ఉంది, అది ఓపెన్ కేటగిరీకి ఇచ్చారు. కంప్యూటర్ ఆపరేటర్ 12 పోస్టులు ఉన్నాయి, అది 12 పోస్టులు ఓపెన్ అయితే ఈడబ్ల్యూఎస్ 3, బీసీఏ 2, బీసీబీ 2, బీసీసీ 1, బీసీడీ 2 ఉన్నాయి, బీసీఈ 1, ఎస్సీ 1, ఎస్సీలో గ్రూప్ 2లోని మళ్ళీ 2 ఉన్నాయి, ఎస్సీ గ్రూప్ 3 2 ఉన్నాయి, ఎస్టీ కమ్యూనిటీకి 3 వచ్చినాయి. మొత్తం 31 పోస్టులు ఉన్నాయి కంప్యూటర్ ఆపరేటర్ సంబంధించి. అది బీఎస్సీ కంప్యూటర్ కానీ బీకామ్ కంప్యూటర్ కానీ కంప్యూటర్లోని ప్రావీణ్యత ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు. ఆ పోస్టుకి మంచి అంటే వాల్యుబుల్ ఉన్నటువంటి కోర్సు తీసుకున్న వాళ్ళు కంప్యూటర్ ఆపరేటర్ సెలెక్ట్ కావచ్చు. నెక్స్ట్ అసిస్టెంట్ లైబ్రేరియన్ 1 పోస్ట్ మాత్రమే ఉన్నది, లైబ్రేరియన్ గ్రేడ్ 2 1 పోస్ట్ ఉన్నది, యూడీ స్టెనోగ్రాఫర్ 4 పోస్టులు ఉన్నాయి, అది కూడా బీసీఏలో 1 ఉంది. నెక్స్ట్ ఎస్సీ 1కి 1 ఇచ్చాడు, ఎస్సీ 2కి ఇచ్చారు. నెక్స్ట్ 7 పోస్టులలో అసిస్టెంట్ 31 పోస్టులు ఉన్నాయి, మన ఓపెన్ కేటగిరీలోని 31 పోస్టులు. అంటే దీనిలో అసిస్టెంట్లోని 31 పోస్టుల్లోనే ఓపెన్ కేటగిరీ ఉంటే ఈడబ్ల్యూఎస్ 7, బీసీఏ 6, బీసీబీ 8, బీసీసీ 1, బీసీడీ 6 ఉన్నాయి, బీసీఈ 3 ఉన్నాయి. నెక్స్ట్ ఎస్సీ గ్రూప్ 1లో 1, ఎస్సీ గ్రూప్ 1లో 2లోని 5, ఎస్సీ గ్రూప్ 3లోని 6, ఎస్టీ కమ్యూనిటీకి మొత్తం 4 వచ్చినాయి. వాటి సంఖ్య అసిస్టెంట్కి 78 పోస్టులు ఉన్నాయి, 78 పోస్టులు. నెక్స్ట్ ఎగ్జామినర్కి సంబంధించి 10 పోస్టులు మన ఓపెన్ కేటగిరీ, 4 ఈడబ్ల్యూఎస్కి వెళ్ళి, బీసీఏ 2, బీసీబీ 2, బీసీసీ ఏమీ లేవు, ఇక్కడ 0 ఉన్నాయి. నెక్స్ట్ బీసీడీ 2, బీసీఈ 1, ఎస్సీ గ్రూప్ 1లో ఏమీ లేవు, 0 ఉన్నాయి, ఎస్సీ గ్రూప్ 2లో 2 ఉన్నాయి, ఎస్సీ గ్రూప్ 3లో 2 ఉన్నాయి, ఎస్టీకి 2 వచ్చినాయి, మొత్తం 27 ఉన్నాయి. ఎగ్జామినర్. నెక్స్ట్ టైపిస్ట్ 16 పోస్టులు ఓపెన్లో ఇచ్చారు, ఈడబ్ల్యూఎస్ 5 ఉన్నాయి. నెక్స్ట్ బీసీబీ 4, బీసీఏ 4, బీసీబీ 5, నెక్స్ట్ బీసీసీ కమ్యూనిటీకి ఎక్కడ కూడా లేదు. నెక్స్ట్ బీసీడీ 3 ఉన్నాయి, బీసీఈ 2 ఉన్నాయి, ఎస్సీ గ్రూప్ 1లోని 0, ఎస్సీ గ్రూప్ 2లోని 3 ఉన్నాయి, ఎస్సీ గ్రూప్ 3లో 3 ఉన్నాయి, ఎస్టీకి 3 ఉన్నాయి, మొత్తం సంఖ్య 44. నెక్స్ట్ కాపీయిస్ట్ ఓసీ కమ్యూనిటీకి 11 ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్ 6 ఉన్నాయి, బీసీఏ 3, బీసీబీ 3, బీసీసీకి 0 ఉన్నాయి, బీసీడీ 1 ఉంది, బీసీఈ 2 ఉన్నాయి, ఎస్సీ గ్రూప్ 1లోని 0, ఎస్సీ గ్రూప్ 2లోని 2 ఉన్నాయి, ఎస్సీ గ్రూప్ 3లోని 3 ఉన్నాయి, ఎస్టీకి 3 వచ్చినాయి, మొత్తం సంఖ్య 34. డాటా ఎంట్రీ ఆపరేటర్ మొత్తం ఓసీ కమ్యూనిటీకి 21 ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్ 5, బీసీఏ 4, బీసీఏలో దాదాపు అన్ని రకాల పోస్టులకి బీసీబీకి, బీసీఏకి, డీకి, ఈకి కామన్గా వచ్చినాయి, చాలా రకాల పోస్టులు ఈక్వల్గా అటు ఇటుకు వచ్చినాయి. బీసీబీ 4, బీసీసీ 1 వచ్చింది, ఇది డాటా ఎంట్రీ ఆపరేటర్.
ఎక్కువ పోస్టులు ఉన్నాయి, దీని కూడా దాదాపు నియర్ 50 ఉన్నాయి. బీసీడీ 3, బీసీఈ 2, ఎస్సీ గ్రూప్ 1లో 1, ఎస్సీ గ్రూప్ 2లోని 3 ఉన్నాయి, ఎస్సీ గ్రూప్ 3లో 3, ఎస్టీకి 3, మొత్తం సంఖ్య 50 ఉన్నాయి. నెక్స్ట్ డేటా ఎంట్రీ ఆపరేటర్ అయ్యి స్టెనోగ్రాఫర్ ఒకటే పోస్ట్ ఉంది, అది ఓపెన్ కేటగిరీకి ఇచ్చారు ఒక పోస్ట్ని. ఆఫీస్ సబార్డినేట్ లాస్ట్ రకం పోస్ట్ 9 ఏమో ఓపెన్ ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ 2 ఉన్నాయి, బీసీఏ 2, బీసీబీ 1 మాత్రమే, బీసీసీ 0 ఉన్నాయి, బీసీడీలోని 2, బీసీఈలో 1. దాదాపు బీసీఈ చాలా వరకు పోస్టులు ఇచ్చారు అన్ని రకాల, యాక్చువల్లీ అన్ని నోటిఫికేషన్లు అలా ఉండవు కానీ ఈసారి ఎక్కువ ఉన్నాయి. నెక్స్ట్ ఎస్సీ గ్రూప్ 1లోని 0, ఎస్సీ గ్రూప్ 2కి 2, ఎస్సీ గ్రూప్ 3కి 1, నెక్స్ట్ ఎస్టీకి 0 ఇచ్చారు. ఇక్కడ మొత్తం 20 ఇచ్చారు. అంటే టోటల్గా ఈ 300 పోస్టులకి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఉన్న జాబులకి నోటిఫికేషన్ రిలీజ్ అయితే దానిలోనే 13 రకాల పోస్టులు ఉన్నాయి. ఆ 13 రకాల పోస్టులకి ఏ విధంగా ఆ సర్వీస్ రూల్స్ ఉంటాయి, అవి మొత్తం 2023 సర్వీస్ రూల్స్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ రూల్స్ ప్రకారం ఫాలో అవుతూ అంటున్నారు. ప్రతి ఫిల్ చేసేటప్పుడు 33.5% 1/3% ఉమెన్స్ రిజర్వేషన్కి ఇచ్చే ఏర్పాటులోనే అది ఫాలో అవుతారు. అంటే ఎట్లా ఫాలో కావాలి ఏంటి రిజర్వేషన్. నెక్స్ట్ దీనికి సంబంధించినటువంటి విధానంలో ఆ నోటిఫికేషన్ మొత్తం ఎవరు ఏంటి ఏ కేటగిరీ సంబంధించి మేము కోడ్ ఏం ఉపయోగించాం, బీసీఈకి ఎలా ఫాలో అవుతామని ఇచ్చారు. నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ సెక్షన్ ఆఫీసర్ దీనికి లా డిగ్రీ ఉండాలి, 3 years కానీ 5 years కానీ కంపల్సరీగా లా డిగ్రీ ఉన్న వాళ్ళు మాత్రమే దీని సెక్షన్ ఆఫీసర్గా వెళ్ళాలి. మంచి పోస్టు దాదాపు 57,000 నుంచి 1,47,000 వరకు వచ్చేటువంటి వేతనం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి రెండో పోస్టు సీనియర్ సిస్టమ్ ఆఫీసర్, దీనికి డిగ్రీ బీటెక్ ఉండాలి, సిఎస్సి, ఈసీఈ, ట్రిపుల్ ఐటీ, ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్ ఉండాలి. ఈ 2 రకాలైనటువంటి బీటెక్ డిగ్రీలో ఆ కోర్స్ ఉండాలి, ఎంఎస్సీలో ఈ కోర్స్ ఉండాలి, అది ఉన్నవాళ్ళు. అండ్ విత్ హ్యావ్ ఏ సర్టిఫికేట్ విత్ 5 years వర్క్ ఎక్స్పీరియన్స్, నెట్వర్కింగ్లోని సర్వర్ మెయింటెనెన్స్ చేసినట్టు, అడ్మినిస్ట్రేషన్ ఫాలో చేసినట్టు ఒక 5 years ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉండాలంటున్నారు. నెక్స్ట్ 3వది కంప్యూటర్ ఆపరేటర్, అది సిస్టమ్ ఆపరేటర్ పైది. నెక్స్ట్ మస్ట్ అంటే డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్, అంటే బీఎస్సీ కానీ బీఏలో కానీ బీకామ్లో కానీ ఏదైనా డిగ్రీ కంప్యూటర్ సైన్స్లో డిగ్రీ ఉన్న వాళ్ళు దీనికి ఎలిజిబుల్. మరియు టైపిస్ట్ అంటే టైప్ రైటింగ్లో కూడా ఇంగ్లీష్లోని హైయర్ గ్రేడ్ 45 వచ్చి ఉండాలి. అండ్ ఇక్కడ కనుక అండ్ కాకుండా 6 ఉంటే అది వేరే ఉండేది. అంటే యాక్చువల్గా ఇది కూడా ఉండాల్సిందే కంపల్సరీగా. ఈ 2 ఫాలో అవుతుంటారు. అంటే ముందుగా చూసేదేమో బీ డిగ్రీ కంప్యూటర్ సైన్స్ ఉన్న వాళ్ళని ప్రియాకిస్తారు, తర్వాత కంపల్సరీగా ఈ టైప్ రైటింగ్లోని ఇంగ్లీష్లో పాస్ అయితేనే కంప్యూటర్ ఆపరేటర్ని తీసుకుంటారు. నెక్స్ట్ అసిస్టెంట్ లైబ్రేరియన్, ఇది డిగ్రీ ఇన్ లా కోర్సులోని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నుంచి తీసుకోవాలి. అయితే దీనిలోని బిఎల్ఎస్ఐ అంటే బ్యాచులర్ ఆఫ్ లైబ్రేరియన్ సైన్స్ని మరియు లా డిగ్రీ 3 yearsని చేసిన వాళ్ళు ఎలిజిబుల్. దీంతో పాటు కంప్యూటర్ స్కిల్స్ కూడా వచ్చి ఉండాలి. ఈ 3 క్వాలిఫికేషన్స్ వచ్చిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్గా ఉంటారు, అది లైబ్రరీకి సంబంధించి. నెక్స్ట్ లైబ్రేరియన్ గ్రేడ్ 2కి ఆర్ట్స్ అండ్ సైన్స్, కామర్స్ మరియు లా 4 రకాల కోర్సులు. ఈ 4 రకాల కోర్సులు ఎవరైనా ఎలిజిబులే. మరియు బిఎల్ఎస్సి కూడా అదనంగా ఉండాలి. ఈ డిగ్రీ కోర్సుతో పాటుగా బిఎల్ఎస్సి ఉన్నవాళ్ళు, మన బ్యాచులర్ ఆఫ్ లైబ్రేరియన్ సైన్స్ చేసిన వాళ్ళు ఆ లైబ్రేరియన్ గ్రేడ్ 2కి ఎలిజిబుల్. డ్యూటీ స్టెనోగ్రాఫర్, ఇది కూడా ఆర్ట్స్ అండ్ డిగ్రీలోని సైన్స్, డిగ్రీలో కామర్స్ మరియు లా చేసిన వాళ్ళు ఎలిజిబుల్. దీనికి కూడా గవర్నమెంట్ టెక్నికల్ ఎగ్జామినేషన్ ఇన్ షార్ట్ హ్యాండ్ ఇంగ్లీష్ వచ్చి 120 వర్డ్స్ని పర్ మినిట్స్ కొట్టాలి. 1 నిమిషానికి 120 వర్డ్స్ని టైప్ చేసే కెపాసిటీ ఉన్నవాళ్ళు స్టెనోగ్రాఫర్గా పనిచేస్తారు. నెక్స్ట్ టైప్ రైటింగ్ ఇంగ్లీష్ హైయర్ గ్రేడ్ 45, అది కూడా మినిట్కి 1 నిమిషానికి ఆ వర్డ్స్ని 45ని టైప్ చేసే కెపాసిటీ ఉండాలి దానికి. అసిస్టెంట్ అంటే ఇది కూడా డిగ్రీ ఆర్ట్స్లో ఉండాలి, డిగ్రీ సైన్స్లోని, డిగ్రీ కామర్స్లోని, డిగ్రీ లాలోని అలా చేసిన వాళ్ళు దీనికి ఎలిజిబుల్గా ఉంటారు అసిస్టెంట్కి. అంటే సాధారణంగా డిగ్రీ ఉన్న వాళ్ళు కామన్ డిగ్రీ డిగ్రీ ఆఫ్ ఆర్ట్స్ అంటే బీఏ, బీకామ్, బీఎస్సీ, బీబీఎం, ఎల్ఎల్బి, ఇక మిగతా బ్యాచిలర్ అనే పదం బీటెక్ ఏ లైనా సరే ఇది తీసుకోవడానికి అసిస్టెంట్ అనే పోస్టుకి మరియు ఎగ్జామినర్ అనే పోస్టుకి ఈ 2 రకాల పోస్టులు కూడా ఎక్కువే ఉన్నాయి. ఇది సాధారణమైన డిగ్రీని తీసుకున్నారు. టైపిస్టు, ఇది కూడా డిగ్రీ ఆర్ట్స్, డిగ్రీ సైన్స్, డిగ్రీ కామర్స్, డిగ్రీ లా తీసుకున్నారు. దాంతోపాటుగా గవర్నమెంట్ టెక్నికల్ ఎగ్జామినేషన్లో టైప్ రైటింగ్ ఇంగ్లీష్లోని హైయర్ గ్రేడ్, అది కూడా నిమిషానికి 45 వర్డ్స్ని టైప్ చేసే కెపాసిటీ ఉండాలి, అది దానికి ఎలిజిబుల్. నెక్స్ట్ కాపీస్ట్ యొక్క క్వాలిఫికేషన్ మరి టైపిస్ట్ యొక్క క్వాలిఫికేషన్ ఒకటే ఉంది. నెక్స్ట్ డాటా ఎంట్రీ ఆపరేటర్కి సంబంధించినటువంటి దానిలోని ఇది కూడా సేమ్ డిగ్రీ కంప్యూటర్ సైన్స్ సంబంధించినటువంటి సబ్జెక్ట్ని డాటా ఎంట్రీ ఆపరేటర్ విత్ కంప్యూటర్ సైన్స్ తీసుకోవాలి. కంప్యూటర్ సైన్స్ ఉన్నవాళ్ళు ఎలిజిబుల్గా ఉంటారు. దాంతోపాటుగా ఇది కూడా టైప్ రైటింగ్లోని 1 నిమిషానికి 45 వాక్యాలు వర్డ్స్ని పదాలని టైప్ చేసేటువంటి అవకాశం ఉండాలి. అటువంటి ఏర్పాటు ఉన్నవాళ్ళు దానికి ఎలిజిబుల్. స్టెనోగ్రాఫర్ డిగ్రీ ఆర్ట్స్, డిగ్రీ సైన్స్, డిగ్రీ కామర్స్, డిగ్రీ లా. దాంతోపాటుగా గవర్నమెంట్ టెక్నికల్ ఎగ్జామ్లోని ఇంగ్లీష్లోని 1 నిమిషానికి 80 వర్డ్స్ని టైప్ చేయాలి. మరియు టైప్ రైటింగ్లోని ఇంగ్లీష్లోని హైయర్ గ్రేడ్లోని షార్ట్ హ్యాండ్ అయితే 80, హైయర్ గ్రేడ్ అయితే 45 చేయాలి. నెక్స్ట్ ఆఫీస్ సబార్డినేట్ ప్లస్ ప్రెసిడెంట్ మినిమమ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 7th పాస్ ఆర్ ఈక్వలెంట్, 7th పాస్ కానీ 8th కానీ 9th కానీ 10th లోపు ఉన్న వాళ్ళు దీనికి ఎలిజిబుల్. ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు ఇవి కూడా చాలా ఉన్నాయి. ఇది కూడా స్టేట్ వైడ్ సంబంధించి అసిస్టెంట్ ఒకటి, ఎగ్జామినర్ ఒకటి, ఈ ఆఫీస్ సబార్డినేట్ ఒకటి చాలా ఎక్కువ ఉన్నాయి. 18 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాల మధ్య ఉన్న వాళ్ళు దీనికి ఎలిజిబుల్గా ఉంటారు. అది కనుక మిగతా కమ్యూనిటీ సంబంధించి ఒక 5 years ఎక్స్ట్రా ఇచ్చారు. అంటే ఇది 42
ప్లస్ ఈడబ్ల్యూఎస్కి 5 మరియు ఎస్సీ ఎస్టీలకి 5 మరియు బీసీలో ఉన్న అన్ని కమ్యూనిటీలకి 5 వర్తించింది. మొత్తం 47 ఇయర్స్ 47 సంవత్సరాల వరకు దీన్ని అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదే ఎక్స్ సర్వీస్ మెన్లు కానీ మిగతా వాళ్ళకి ఇంకో ఎలిజిబుల్ ఎక్కువ ఉంటుంది. డిజాబుల్ క్యాండిడేట్స్ కూడా పీడబ్ల్యూ క్యాండిడేట్స్ దివ్యాంగ జన్కి ఎక్కువ ఇంకా డేట్స్ ఉంటాయి, ఒక 5 ఇయర్స్ ఎక్కువ ఉంటాయి. రిజర్వేషన్ కేటగిరీ ఎలా ఫాలో అవుతారు ఏంటి మొత్తం ఇచ్చారు దాంట్లోని. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ని ఎలా ఫాలో అవుతారు, డాక్యుమెంట్స్ ఏం అప్లోడ్ చేయాలి, అది మొత్తం కూడా కంప్యూటర్ ఆపరేటర్ మీ సేవా కేంద్రాలు ఎలా ఫాలో కావాలి, ఎక్స్ సర్వీస్ మెన్ ఎవరు మొత్తం ఇచ్చిండు. సెక్షన్ ఆఫీసర్ సంబంధించి ఎగ్జామినేషన్ మెథడ్ ఎలా ఉంటుంది. స్టాండర్డ్ డిగ్రీ సెక్షన్ ఆఫీసర్కి ఆ డిగ్రీ స్టాండర్డ్లోని ఆ ఇచ్చినటువంటి క్వాలిఫికేషన్లోని డిగ్రీ లోన్ లెవెల్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ వస్తాయి. సిలబస్ అండ్ మార్క్స్ జనరల్ నాలెడ్జ్కి జీకేకి 20 మార్కులు ఉంటాయి. 20 క్వశ్చన్లు 20 మార్కులు, ప్రతి క్వశ్చన్కి 1 మార్క్. మెంటల్ ఎబిలిటీ 10 క్వశ్చన్స్ ఉంటాయి. నెక్స్ట్ లాలోని సివిల్ లా మరియు క్రిమినల్ లాకి 50 మార్కులు ఉంటాయి. అది లాకి సంబంధించింది కాబట్టి ఎల్ఎల్బి చేసిన వాళ్ళు సెక్షన్ ఆఫీసర్గా వాళ్ళ ఎస్ఓగా ఫాలో అవుతారు కాబట్టి లాకి ప్రియారిటీ ఇచ్చారు, 50 మార్కులు లాకి ఇచ్చారు. మొత్తం జీకే 20, మెంటల్ ఎబిలిటీ 10, లాకి 50 మార్కులు. నెక్స్ట్ మళ్ళీ ఈ సిలబస్ ఈ పోస్టులు మొత్తాన్ని 3 రకాలు విభజించారు అనమాట. సెక్షన్ ఆఫీసర్ మెయిన్ అది ఎక్కువ లాకి ప్రియారిటీ ఇచ్చారు. నెక్స్ట్ రెండవది సీనియర్ సిస్టమ్ ఆపరేటర్, కంప్యూటర్ ఆపరేటర్, అసిస్టెంట్ లైబ్రేరియన్ గ్రేడ్ 2, యూడీ స్టెనోగ్రాఫర్, అసిస్టెంట్ అండ్ ఎగ్జామినర్, మరి టైపిస్ట్ అండ్ కాపీస్ట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ మరియు స్టెనోగ్రాఫర్. ఈ అన్నిటికీ క్వాలిఫికేషన్ డిగ్రీనే ఇచ్చారు. ఆ డిగ్రీ స్టాండర్డ్గా ఉంది. ఆ డిగ్రీలోనే వీళ్ళు సంబంధించినటువంటి కంప్యూటర్ డిగ్రీయా, బీటెక్ డిగ్రీయా అని మరలా ఏరే బిఎల్ఎస్సీ అని అలా మార్చారు. మీ క్వాలిఫికేషన్ బట్టి దీన్ని ఫాలో కావాలి. ఎన్ని రకాల పోస్టులకి ఇది దీనిలో డిగ్రీ స్టాండర్డ్గా క్వశ్చన్లు వస్తుంటాయి. జనరల్ నాలెడ్జ్కి సంబంధించి 40 క్వశ్చన్లు 40 మార్కులు, మెంటల్ ఎబిలిటీ 40 క్వశ్చన్లు 40 మార్కులు. పైన ఇంగ్లీష్ ఉండేది, మన సబార్డినేట్ కోర్టులో ఇంగ్లీష్ ఉంది, ఇంగ్లీష్ తీసేసి కేవలం మెంటల్ ఎబిలిటీ జనరల్ నాలెడ్జ్ ఇచ్చారు. నెక్స్ట్ ఆఫీస్ సబార్డినేట్ ఇది 10th క్లాస్ లెవెల్లో వస్తాయి క్వశ్చన్లో. క్వాలిఫికేషన్ 7th ఈక్వలెంట్ అంటారు, కానీ లెవెల్ మాత్రం స్టాండర్డ్ క్వశ్చన్ స్టాండర్డ్ 10th లెవెలే. జనరల్ నాలెడ్జ్ 50 మార్క్స్ ఉంటే దీనిలో జనరల్ నాలెడ్జ్ సంఖ్య పెంచిండు. అంటే మొదటి దాంట్లోని ఆఫీసర్కి ఏమో సెక్షన్ ఆఫీసర్కి 20, నెక్స్ట్ జనరల్ నాలెడ్జ్ మళ్ళీ ఈ మిగతా పోస్టుకి 40, ఆడ 20 ఇచ్చిండు, 20, 40. మళ్ళీ ఈ లాస్ట్ పోస్ట్ కల్లా 50 పెంచాడు. మొత్తం జనరల్ నాలెడ్జ్ 50, మెంటల్ ఎబిలిటీ 30 ఇచ్చారు. మొత్తం 80 మార్కులు క్వశ్చన్ పేపర్. ఇది 80 మార్కులు 80 క్వశ్చన్స్, ఇది 80 మార్కులు 80 క్వశ్చన్స్, మరి ఇది కూడా 80 మార్కులు 80 క్వశ్చన్స్. కానీ దీని యొక్క పరిధి మాత్రం చేంజ్గా ఉంది. ఇది 3 విభాగాల్లో ఉంది, ఇది 2 విభాగాల్లో ఉంది, ఇది కూడా 2 విభాగాల్లో ఉంది. కానీ మెంటల్ ఎబిలిటీ ఏమో ఇందులో ఒక జనరల్ నాలెడ్జ్ 40 శీర్షక చేశాడు. దీనిలో మాత్రము జనరల్ నాలెడ్జ్కి ఒక 50 మార్క్స్ ఇచ్చి మిగతా వాటికి తగ్గించాడు, మెంటల్ ఎబిలిటీ తగ్గించాడు. 2 సబ్జెక్టులే. అయితే ఇది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్. 80 క్వశ్చన్స్ ఉంటాయి, ప్రతి క్వశ్చన్కి 1 మార్క్ ఉంటుంది. ఆ 80 నిమిషాలు టైం ఉంటుంది. ఆ టైం 80 నిమిషాలతో పాటు డ్యూరేషన్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ విల్ బి 90 మినిట్స్. ఒక 10 నిమిషాలు ఎక్స్ట్రా ఉంది మిగతా ఎగ్జామ్స్ కంటే. ఇది అంటే కొన్ని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్ ఉంటే 200 క్వశ్చన్స్ ఉంటే దానిలోని కేవలము 180 నిమిషాలు మాత్రమే, 3 గంటలు మాత్రమే ఉంటుంది. కానీ దీనికి అలా కాకుండా 80 క్వశ్చన్లు మేము ఇస్తాం, 80 ఆన్సర్లు పెట్టాలి, 90 నిమిషాలు ఇస్తాం అంటున్నారు. 90 నిమిషాలు అంటే గంటన్నరలోని 80 క్వశ్చన్లు అంటే మీకు ఆన్లైన్లో మీరు అప్లై చేయాలి, ఆన్లైన్ ఎగ్జామ్ రాయాలి. మొత్తం ఆన్లైన్ సిస్టమ్ ఇచ్చిండు. అయితే ఇది ఎగ్జామినేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి ఎవరు క్వాలిఫైయింగ్ మార్క్స్ ఓపెన్ కేటగిరీ 40, ఆ ఈడబ్ల్యూఎస్ సంబంధించినటువంటి కేటగిరీకి సంబంధించినటువంటి వాళ్ళు ఓపెన్ కాంపిటీషన్ అండ్ ఈడబ్ల్యూఏ వేకర్ సెక్షన్స్ వాళ్ళందరూ 40% మార్క్స్ రావాల్సిందే. బీసీకి 35 మార్క్స్ క్వాలిఫైయింగ్, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ 30 మార్క్స్ ఓన్లీ. 30, 35, 40 అది ఇచ్చారు. ఏ ఎగ్జామ్ అంతే ఉంటుంది. మినిమము ఉన్న ఎగ్జామ్ క్వశ్చన్స్లోని వచ్చినటువంటి మార్కుల విధానంలో 40% మార్కులు స్కోర్ చేయాలి. అప్పుడు మాత్రమే మీరు ఉన్నటువంటి ఈ పోస్టుకి ఎలిజిబుల్గా ఉంటారు. లేకపోతే మీకు పోస్టు ఖాళీ ఉన్నా కానీ తీసుకోకుండా అక్కడ మళ్ళీ వేకెంట్ చూపిస్తారు. ఇలా మెరిట్ లిస్ట్ ఎలా ఫాలో అవుతాం ఏంటి, అది ఎలా ఎవరెవరు ఎగ్జామినేషన్ ఫీ ఎంత తీసుకుంటాం. ఎగ్జామినేషన్ ఫీ అనేది ఎస్సీ ఎస్టీ సంబంధించి 400 తీసుకుంటున్నారు. అది మామూలుగా అప్లికేషన్ ఓపెన్ కాంపిటీషన్ ఈడబ్ల్యూఎస్ బీసీ కేటగిరీ వాళ్ళకి 800 తీసుకుంటున్నారు. అదే షెడ్యూల్ ట్రైబ్స్, షెడ్యూల్ క్యాస్ట్ మరియు పీహెచ్ కేటగిరీస్కి 400 రూపాయలు.